ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్న ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైక్ ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించిన గాక. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య దిగి సంచరించబోతుంది కాబట్టి ఈ రోజు ఈ దినం ఈ క్షణం దేవుడు మిమ్మల్ని తాకబోతుందండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు కదండి మరి దేవుడు మీకు చెప్పబోయే వాక్యం మీరు వినబోతున్నారు కాబట్టి మీ జీవితాన్ని పరిశీలించుకో విధంగా దేవుడు చేయబోతుండో. చాలామంది జీవితంలో కష్టపడుతూ ఉంటారు కదండి. వాళ్ళ లైఫ్లో అనేక బాధలు శ్రమిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఆశించింది వారికి ఫలితము వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. అంటే ఫలితం కనిపించట్లేదు అని చెప్పేసి మరి ఏం జరుగుతుందా అని బాధపడుతున్నారా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు నీ ప్రశ్నకు స్పష్టమైన సమాధానము జవాబు ఇవ్వబోతున్నాడండి. ఈరోజు ఈ వాగ్దానం చివరి వరకు మీరు వినండి. మొదట్లో నుంచి చివరి వరకు వినండి, ఎవరు స్కిప్ చేయకండి. ఈరోజు మరి నీ హృదయముతో దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఏంటంటే నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్న ఈ వాగ్దానం ద్వారా నీ కుటుంబంలో నీకున్న సమస్యలు, నీకున్న బంధకాలు అన్ని తొలగించబోతున్న నీ స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇప్పుడే దేవుని వాక్యం విందామా? ఈరోజు దేవుడు చెప్పే వాగ్దానం ఏంటంటే సామెతలు 13:23 దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, బీదను స్వేదపరచుచు కొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. హల్లెలూయా. ఈరోజు ఇలా దేవుడు చెప్తుండండి. దేవుని ఒక వాగ్దానము, పేదవాని పొలంలో చాలా ఆహారం పండుతుందంట. మరి అయితే దేవుని న్యాయము లేకపోవటం వల్ల అదేమవుతుందంట? నాశనం అవుతుందంట. హల్లెలూయా. నిజంగా దేవుడు సపోర్ట్గా మనకుంటే, దేవుడు న్యాయం మనకు అనుగ్రహిస్తే ఏ నష్టం జరగదండి. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటంటే కొన్నిసార్లు సమస్య చాలా విపరీతంగా ఉంటుంది మనకి కదండి. న్యాయం జరగదు, న్యాయం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. అంటే ఎంత వ్యక్తిగతంగా ఎంత కష్టపడ్డా కూడా మనకు అన్యాయమే జరుగుతుంది కదండి. అవినీతిగా మనని బిహేవ్ చేస్తూ ఉంటారు మనతో పాటు. మరి ఒక్కొక్కసారి తప్పు నిర్ణయాలు కూడా తీసుకునే సమయం వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటుండండి, ఇతరులు దోపిడికి కారణం కాకుండా అతని శ్రమ ఫలించకపోవచ్చు. హల్లెలూయా. ఏంటంటే అండి, మీ శ్రమ ఫలించకపోవచ్చు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, న్యాయాన్ని ప్రేమించండి. హల్లెలూయా. మనం న్యాయంగా ఉంటే దేవుడు మనం న్యాయంగా ఉండి నీతిగా నిజాయితీగా ఉంటేనంట దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, మన పక్షంగా నిలబడి నీతిమంతులుగా మనం మార్చడమే కాకుండా మన నిజాయితీని దేవుడు చూసి ఏం చేస్తాడంట అండి, మన శ్రమ వృధా కాకుండా చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, ఈరోజు మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్నారా? ఎన్నో సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నారా? దుఃఖపడుతున్నారా? అయితే ఈరోజు మీకు అనిపిస్తుందేమో, నేను నిరాశలో ఉన్నాను యేసుప్రభా, ఈరోజు నాయనా నా కష్టాన్ని నేను చూస్తూ ఉన్నాను, కానీ నేను ప్రతిఫలం చూడలేకపోతున్నాను యేసుప్రభా. ఈరోజు ఈ సమయానికి నాకు న్యాయం జరిగించు, నేను సమస్తము కోల్పోతున్నాను యేసుప్రభా. ఈరోజు ప్రతిదీ కోల్పోయేది నువ్వు ఇచ్చే దేవుడు. ఆ కోల్పోయిన వాటిని ఆశీర్వాదంగా నువ్వు మార్చే దేవుడు అని సెలవిచ్చినప్పుడు దేవుడు తప్పక కార్యం జరిగించబోతుందండి. ఈ వాక్యం నీ జీవితంలో కదండి మరొకసారి దేవుని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు కదండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అన్యాయంగా జరుగుతుందా? అయితే నిజాయితీగా నువ్వు ప్రేమగా జీవించు, నేను నీకు తోడుగా ఉన్న నీ జీవితాన్ని తప్పకుండా దేవుడు మార్చబోతుండండి. ఒక అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతుంది. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దేవుని అడుగుతున్నారో, దేవుడు మీకు సిద్ధము చేసిన ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరంట. అదే అన్యాయంగా కాదంట అండి. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మీ జీవితంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని అంటున్నారా? అయితే అన్యాయం దేవుడు ఈరోజు తొలగించబోతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దేవుడు కలిగించబోతున్నాడు. ఈరోజు నువ్వు నీతిగా జీవిస్తున్నావా? అయితే దేవుడు నీ హృదయాన్ని తాకబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న ఆశలను నెరవేర్చబోతున్నావు. నువ్వు నిరాశలో ఉన్నావేమో, ప్రతి ఒక్కరికి ఆశను దేవుడు కనపరచబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడు, విస్తరింప చేస్తా. ఈరోజు పేదవాడిగా ఉన్నావేమో, బీదవాడిగా ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, కానీ నీ ఆశను నేను చూస్తున్నాను, నీ కష్టాన్ని నేను చూస్తున్నానని దేవుడు సెలవిస్తాడు. మీకు ఉంటున్న సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలని అనుకున్న వారి పట్ల దేవుడు కార్యం చేయబోతున్నా. ఆమెను సెలవివ్వండి. మరి ప్రార్థించుకుందామా ఈ వాక్యం కొరకు? స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభు. ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. నిరాశలో ఉన్నారు యేసయ్యా, న్యాయం జరగట్లేదు నాయనా దేవా, అన్యాయం అయిపోతున్నాం యేసుప్రభా, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారని బాధపడుతున్న వారి పట్ల అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి.
ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగచేయండి యేసయ్యా. అద్భుతకరుడ, ఆలోచనకర్త, నీకే స్తోత్రములు, నీకే స్తుతులు, నీకే మహిమ రాజా యేసు ప్రభా. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించి, పోషించి, సంరక్షించండి. ఈ వాగ్దానం కూడా వారి జీవితంలో నెరవేర్చబడును గాక యేసయ్యా. మీ ఆశీర్వాదం, మీ దీవెన దయచేయండి యేసు ప్రభా. ఈ రోజు గర్భఫలం లేక భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడుదల కలుగచేయండి యేసయ్యా. ఎంతమందికి అయితే గర్భఫలం లేక బాధపడుతున్నారు, గర్భాలు తెరవబడును గాక, గుడ్రాలను పిలువబడుతున్నారు యేసయ్యా. వారితో మీరు మాట్లాడండి యేసయ్యా. వారి బాధని, వేదని, కన్నీటిని, ఆవేదన తీర్చండి. వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తీసివేని, స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోల ప్రయాణం తోడుగా ఉండండి యేసయ్యా. ఎంతమంది బిజినెస్ చేస్తున్నారో, చిన్న బిజినెస్ మొదలుకొని పెద్ద బిజినెస్, మంచి లాభాల వరకు దయచేయండి యేసు ప్రభా. అనుగ్రహించండి యేసు ప్రభా. నైనా దేవా, ఎంతమంది ప్రయాణంలో తోడుకుంటూనే అబ్రోడ్లో వెళ్తున్నారు, అబ్రోడ్కి వెళ్తున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి జాబ్స్ అక్కడ వచ్చుడుగా యేసు ప్రభా. దేవా, తల్లిని విడిచి, తండ్రిని విడిచి ఎంతమంది అయితే విడిచి ఉన్నారు యేసయ్యా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుతం, ఆచరణ, మేలు జరిగించి ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి, మీరే కార్యాలు జరిగించి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఆదివారము నీ సన్నిధికి కుటుంబంతో కలిసి వెళ్ళాలి యేసయ్యా. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. రక్షణ భాగ్యం దయచేయండి. ఆత్మీయంగా ఎదుగుటకు శక్తిని, బలమును వారికి అనుగ్రహించి వారికి ఉన్న అవసరాలన్నీ, అక్కరని తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.